తమిళనాడులో మరొక ఊహించని పరిణామం చోటు చేసుకుంటుంది. బీజేపీకి అన్నా డీఎంకే గుడ్ బై చెప్పబోతుంది. ఎన్డీఏ కూటమి నుంచి బయటకు రానున్నారు అన్నా డీఎంకే. డీఎంకేతో కలిసి వెళ్లేందుకు మొగ్గు చూపుతున్నారు పళనిస్వామి. ఏఐడిఎంకే వ్యవహారంపై అమిత్ షా సీరియస్గా ఉన్నట్టు తెలుస్తుంది. పళనిస్వామి వెన్నుపోటు పొడిచారని అమిత్ షా ఆగ్రహంగా ఉన్నారు. అన్నమలైని కాదని ఏఐడిఎంకేకి మద్దతిస్తే డిఎంకేతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంపై అసంతృప్తి వ్యక్తపరిచారు. అన్నా డిఎంకేతో అనవసరంగా పొత్తు పెట్టుకున్నామన్న భావనలో బీజేపీ అధిష్టానం ఉన్నట్టు తెలుస్తుంది. సింగిల్గా పోటీ చేసినా ఎక్కువ ఓట్లు వచ్చేవంటూ బీజేపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రభుత్వ ఏర్పాటుపై పళనిస్వామి ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా పళనిస్వామి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం, 10వ తారీఖున ప్రమాణ స్వీకారం చేయబోతున్నాం, డిఎంకే ఎమ్మెల్యేల సపోర్టు చేసేందుకు రెడీగా ఉన్నారంటూ ఎమ్మెల్యేలకు పళనిస్వామి చెప్తున్నాడు. రానున్న రోజుల్లో గుడ్ న్యూస్, అందరికీ మంచి జరగబోతుంది, మంచి తరుణం అంటూ ఇటు పళనిస్వామి తన ఎమ్మెల్యేలకి చెప్పడం జరిగింది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో 4 స్థానాలని కైవసం చేసుకుంది బీజేపీ. ప్రస్తుతానికి గత ఎన్నికల్లో ఓట్ షేర్ ఒక్కసారి చూస్తే కనుక 2.6%. 2024 లోక్సభ ఎన్నికలలో 11.24% ఓట్ పర్సంటేజ్. 2024లో 11.24% ఓట్ షేర్ వచ్చింది బీజేపీకి. ప్రస్తుతానికి 2026లో 2.97 మాత్రమే. 11.24 నుంచి 2.97 అంటే దాదాపు సుమారుగా 7% ఓట్ పర్సంటేజ్ బీజేపీది పడిపోయింది. అన్నా డిఎంకే అన్నమలైని పక్కన పెట్టి అన్నా డిఎంకే పార్టీకి సపోర్ట్ చేయడం వల్ల ఈ నష్టాన్ని చవి చూసామంటూ బీజేపీ కూడా భావిస్తుంది. ఈ ఎన్నికల్లో మొత్తంగా 27 స్థానాల్లో పోటీ చేసి 1 సీటు మాత్రమే బీజేపీ గెలవగలిగింది. మరోపక్కన అన్నా డిఎంకే ఎన్డీఏ ప్రభుత్వానికి ఇచ్చింది ఏముంది? 0 ఎంపీలు, 1 ఎంపీని కూడా గెలవలేని పరిస్థితి. అన్నా డిఎంకే 1 ఎంపీని కూడా కేంద్రానికి సపోర్ట్ చేయలేని పరిస్థితి. సో అలాంటి అన్నా డిఎంకేతో ప్రస్తుతానికి విభేదిస్తుంది అధిష్టానం. పక్కకు వాయిదొలగాలన్న ఆలోచనలో బీజేపీ. మరి టీవీకేని స్వాగతించే ప్రయత్నం ఏమైనా చేస్తుందా? టీవీకే బీజేపీతో ముందుకెళ్లే ప్రయత్నం ఏమైనా చేస్తుందా? దీనికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. రోజు ప్రతి ఒక్క ఎపిసోడ్ గంటకి ఒక కొత్త సీరియల్ ఎపిసోడ్ లాగా తమిళనాడు రాజకీయాలు మారుతూ వస్తున్నాయి. అధిష్టానం ఎక్కడ డిఎంకే అన్నా డిఎంకే ఈ 2 పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఫామ్ చేయబోతున్నాయి అంటూ వినికిడి వార్తలు వస్తున్నాయి. పళనిస్వామి రిసార్ట్ రాజకీయాలు. పాండిచ్చేరిలో ఉన్న ఏఐడిఎంకే ఎమ్మెల్యేలందరికీ కూడా పళనిస్వామి మీరందరూ కాన్ఫిడెంట్గా ఉండండి, రానున్న రోజుల్లో శుభవార్త రాబోతుంది, 10వ తారీఖున ఏదో ఒక బిగ్ న్యూస్ని క్రాక్ చేయబోతున్నాం, అంతా మన చేతుల్లోనే ఉందంటూ ఏఐడిఎంకేకి సంబంధించిన ఎమ్మెల్యేలకి పళనిస్వామి చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు ఎన్డీఏ నుంచి ఏఐడిఎంకే బయటికి వస్తే పొత్తు ఛాన్స్ ఉందా? డిఎంకే వర్గాలు ఏం చెప్తున్నాయి అనే దానికి నా కొలీగ్ మనోజ్ అందుబాటులో ఉన్నాడు. మనోజ్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనోజ్, ఏఐడిఎంకే బీజేపీని అంటే ఎన్డీఏ కూటమి నుంచి బయటికి వస్తే ప్రభుత్వాన్ని ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయా? వినికిడి ఏంటి? అసలు లేటెస్ట్ అప్డేట్ ఏంటి దానికి సంబంధించి? రైట్ కళ్యాణ్, బిఫోర్ వి కంటిన్యూ ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఎలక్షన్ కంటే ముందు పొత్తు ఉన్నది ఒక రకంగా ఉంటుంది, ఎలక్షన్లో హంగొచ్చిన తర్వాత పొత్తు పెట్టుకోవడం అనేది ఇంకొక రకంగా ఉంటుంది. సో ఇక్కడ ఎన్డీఏ అండ్ కాంగ్రెస్ నేతృత్వంలో డిఎంకే ఇవన్నీ బిఫోర్ ఎలక్షన్ పొత్తులు. ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ, డిఎంకే అండ్ ఇతరత్ర సిపిఐ, సిపిఎం, వీసీకే పార్టీ అని కూడా బిఫోర్ పొత్తులో ఉన్నటువంటి పార్టీలు. ఇప్పుడు అన్నా డిఎంకే విషయానికి వస్తే బీజేపీ, పిఎంకే ఇవన్నీ కూడా బిఫోర్ ఎలక్షన్ ఉన్న పొత్తులు. ఇప్పుడు అన్నీ ఒక్కసారిగా ఏమైపోయాయంటే విజయ్కి పూర్తి స్థాయి మ్యాజిక్ ఫిగర్ వచ్చి ఉంటే ఈ స్థాయిలో ఇంత హడావుడి ఉండకపోయేది. కానీ విజయ్ కూడా ఆయనకి ఒక రకంగా ఇప్పుడున్న సిచ్యువేషన్ అంతా చూస్తూ ఉంటే పాలిటిక్స్ అంటే ఎలా ఉంటుంది, రాజకీయ రణరంగంలో ఒక వ్యక్తి ఎలా ఇబ్బందులు పడతాడానికి ఎగ్జాక్ట్గా ఇప్పుడు గవర్నర్ కానీ లేకపోతే దీని వెనుక ఏ పొలిటికల్ పార్టీ ఉన్నా, స్టాలిన్ గేమ్ ఆడుతున్నా, పళనిస్వామి గేమ్ ఆడుతున్నా కూడా ఆయనకు మాత్రం చూపిస్తున్నారు పాలిటిక్స్ అంటే ఎలా ఉంటుంది అనేది. ఇక్కడ ఇంట్రెస్టింగ్గా ఒకటి, బిఫోర్ మనం టీవీకే పార్టీ ఆవిర్భవించే ముందు చూస్తే జాతీయ పార్టీలు సైతం కాంగ్రెస్, బీజేపీ లాంటివి సైతం తమిళనాడులో ఎంటర్ అవ్వాలంటే భయపడిపోయేవి. డైరెక్ట్గా వాళ్ళు ప్రత్యక్ష ఎన్నికలకు వెళ్ళాలన్నా, లేదు వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళి పాలిటిక్స్ చేయాలన్నా, అక్కడ ఉన్న పార్టీస్కి వ్యతిరేకంగా మాట్లాడాలన్నా భయపడిపోయేవి.
ఇన్ఫ్యాక్ట్ గతంలో ఏం జరిగింది చూసాం మనం. సో డిఎంకే అండ్ కాంగ్రెస్ పొత్తు పెట్టుకునే గత 10 సంవత్సరాల పాటుగా వాళ్ళు వెళ్తూ ఉన్నారు. సో డిఎంకే లాస్ట్ టైం గవర్నమెంట్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ ఇస్తూనే స్టాలిన్ ముందుకు వెళ్ళారు. ఆ తర్వాత ఈ గత్యంతరం లేదు. అన్నా డిఎంకే జైలు తర్వాత అంతటి మాస్ ఫిగర్ లేకపోవడంతో అన్నా డిఎంకే బీజేపీతో కలిసి జతకట్టి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. బీజేపీ కూడా అన్నా డిఎంకేని అక్కడ ద్రవిడ పార్టీలు, అన్నా డిఎంకే అయినా లేకుంటే డిఎంకే అయినా ద్రవిడ పార్టీలు, తమిళనాడు సెంట్రిక్గా వెళ్ళేటువంటి పార్టీలు, ఒక సిద్ధాంతం ఒక ఐడియాలజీతో వెళ్ళేటువంటి పార్టీలు. ఇక్కడ బీజేపీ కాంగ్రెస్కి అవకాశం లేదు. సో డిఎంకే కాంగ్రెస్ని చూస్ చేసుకుంది, అన్నా డిఎంకే బీజేపీని చూస్ చేసుకుంది. సో వాళ్ళు కలిసి వెళ్తున్నారు. ఇప్పుడు టీవీకే పార్టీ ప్రభుత్వంలోకి రావాలనుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ, సెంట్రల్లో బీజేపీ ఉంది. సో ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో తమ ప్రభుత్వాన్ని కోల్పోయింది, సతమతం అవుతోంది. పార్టీ ఉంటుందా ఊడుతుందా అనే సిచ్యువేషన్ రైజ్ అయింది కాంగ్రెస్ పార్టీకి. ఈ సిచ్యువేషన్లో ఎలాగైనా సరే సౌత్ ఇండియాలో తమ ప్రతాపం చూపించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధికారంలో ఉంది, కేరళలో యూడీఎఫ్ అధికారంలోకి వచ్చింది. సో కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలో ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది. సో ఇక్కడ కనుక తమిళనాడులో వదిలేస్తే డెఫినెట్గా కొంత ప్రమాదమైన భావించిన కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తోంది, పొత్తుని సైతం, పొత్తు ధర్మాన్ని బ్రేక్ చేసుకుంది. అందుకే డిఎంకేకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే పోస్ట్ చేశారు, బ్యాక్ స్టాబర్స్ అని. కాంగ్రెస్ విషయంలో పొత్తు ధర్మాన్ని బ్రేక్ చేసుకొని టీవీకే పార్టీకి మద్దతు ఇవ్వాలనుకుంటుంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ టీవీకేకి అవసరం కంటే కూడా కాంగ్రెస్ పార్టీకి టీవీకి అవసరం ఎక్కువ. టీవీకేకి కాంగ్రెస్ పార్టీ రాకపోయి ఉంటే ఇంకెవరో చిన్న చితక పార్టీలో సపోర్ట్ తీసుకొని వెళ్ళేవారు. ఆయనకు అవకాశం ఉంది. ఒకవేళ ఇన్ కేస్ డిఎంకే స్టాలిన్ దగ్గరికి వెళ్ళిపోయి నిజంగానే ఆయన కనుక పాలిటిక్స్లో కాంప్రమైజ్ అయ్యి ఉంటే, ఉదయనిధి స్టాలిన్ డీప్లీ సీఎం ఇస్తా, నాతో పాటు జాయిన్ అవ్వండి అని అంటే మేబీ కలిసే వాళ్ళేమో, ఇన్ కేసు ఒకవేళ పొలిటికల్ సినారీలో కనుక కలిసి వస్తే. కానీ కాంగ్రెస్ పార్టీకి బీజేపీని ఓడగొట్టాలంటే వాళ్ళకి ఏం పదవులు లేకపోయినా టీవీకేతో విజయ్తో కలవాలి కాబట్టి వాళ్ళు కలిసి వస్తున్నారు. ఇక్కడ మీరు అంటున్నట్టుగా అన్నా డిఎంకే పళనిస్వామి ముఖ్యమంత్రి కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయా అని అంటే మేబీ జరగవచ్చు. బట్ నిన్న గవర్నర్ ఒక మాట చెప్పుకొచ్చారు, మీరు మీ బలాన్ని ప్రూవ్ చేసుకోండి, నేను ఏ పార్టీని కూడా ఇన్వైట్ చేయను ప్రభుత్వం ఏర్పాటు కోసం అని చెప్పి గవర్నర్ ఇటు విజయ్కి ప్రామిస్ చేసినట్టు తెలుస్తోంది. సో ఆయన ఇంతవరకు ఎవరిని పార్టీని డిస్టర్బ్ చేయలేదు. నిన్న పళనిస్వామి కలిసింది కూడా, అటు గవర్నర్ కలిసింది కూడా కేవలం యాంటీ డిఫెక్షన్ అమలు చేయడం కోసం మాత్రమే. నిన్న ఉదయం వరకు ఎగ్జాక్ట్గా ఇదే సమయానికి కళ్యాణ్ మీకు కనుక గుర్తుంటే అటు విజయ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు అనే తరుణంలో 47 స్థానాల్లో గెలిచిన అన్నా డిఎంకేకి సంబంధించిన ఎమ్మెల్యేలు కేవలం 20 మంది మాత్రమే పళనిస్వామి రిసార్ట్లో ఉన్నారు. 27 మంది మాత్రం ఇంకా సైలెంట్గా ఉండిపోయారు. దాంట్లో షణ్ముగం కానీ వేణు కానీ వీళ్ళందరూ కూడా సైలెంట్ అయిపోయారు. వాళ్ళ నేతృత్వంలోని 27 మంది ఎమ్మెల్యేలు వేరే దగ్గర ఉన్నారు. వాళ్ళంతా ఒకవేళ ప్రమాణ స్వీకారానికి విజయ్ ముందుకు వెళ్తున్నారన్నప్పుడు వీళ్ళంతా కలిసిపోయి విజయ్కి మద్దతు ఇవ్వడానికి సిద్ధమైపోయారు. కానీ ఎప్పుడైతే విజయ్ ప్రమాణ స్వీకారం కాస్త ఆలస్యం అయిందో సతమతం అయిపోయారు. కొంతమంది ఆ షణ్ముగంతో కానీ వేణుతో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మళ్ళీ బ్యాక్ టు అన్నా డిఎంకే క్యాంపుకి వచ్చేసారు. సో ఇదంతా కూడా యాంటీ డిఫెక్షన్ అమలు అయితే ప్రమాణ స్వీకారం కాకమునిపై మాకు ఏమైనా ఎఫెక్ట్ పడతానన్న చందంగా పళనిస్వామి గవర్నర్ కలిసి యాంటీ డిఫెక్షన్ కోసం అడిగినట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు ఇంకొక విషయం ఏం మాట్లాడుకుంటున్నారు, డిఎంకే గెలిచింది 59 ప్లేసెస్లో, అన్నా డిఎంకే గెలిచింది ఇండివిజువల్గా 47 ప్లేసెస్లో. వీళ్ళకి ఈ రెండు పార్టీలు కలిపితే మ్యాజిక్ ఫిగర్ రాదు. ఐయుఎంఎల్ గెలిచింది 2 స్థానాల్లో. వీసీకే కమ్యూనిస్టులు కూడా కొంత ఆలోచిస్తున్నారు విజయ్కి సపోర్ట్ ఇవ్వాలన్నా వద్దా అనే దానిపైన. మరి వాళ్ళతో కలిసి వచ్చేది ఎవరు, సిపిఐ సిపిఎం పార్టీ. ఒకవేళ అన్నా డిఎంకేతో కలిస్తే బీజేపీతో పొత్తున్నటువంటి పార్టీతో కలుస్తున్నామని చెప్పి సిపిఐ సిపిఎంలో కూడా కలిసి వచ్చే అవకాశం లేదు. ఐయుఎంఎల్ డిఎంకేతో పాటుగానే ఉంది. ఏఎంఎంకే ఒక స్థానం గెలిచింది, పిఎంఎంకే వాళ్ళు కూడా 4 స్థానాల్లో గెలిచారు. సో వాళ్ళకు కూడా మ్యాజిక్ ఫిగర్ క్లీన్గా లేదు. సో ఎవరికి మ్యాజిక్ ఫిగర్ లేదు ఇక్కడ. ఇంట్రెస్టింగ్గా చాలామంది ఎక్స్పర్ట్స్ చెప్తున్న మాట ఏంటంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఏదైతే ఉంటుందో వాళ్ళకి అవకాశం కల్పిస్తే ఆ తర్వాత ఫ్లోర్ టెస్ట్కి వెళ్తే విజయ్ ప్రూవ్ చేసుకోగలుగుతాడు దాన్ని. ఫ్లోర్ టెస్ట్లో ఏదైనా సరే ఆయన తిప్పలు ఏం పడతారు కానీ ఫ్లోర్ టెస్ట్లో ప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉండేది. కానీ ఇక్కడ ఏం జరుగుతోంది, గవర్నర్ ముందుగానే నెంబర్స్ ఇవ్వండి, వాళ్ళ సంతకాలు తీసుకురావడం చెప్పడంతో ఈ గడబిడ అవుతోంది. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్గా బీజేపీ, ఇందాక మీరు చెప్పినట్టుగా బీజేపీ 2021 ఎలక్షన్స్లో 27 సీట్స్లో కంటెస్ట్ చేసింది. 27 స్థానాల్లో కంటెస్ట్ చేసి అప్పుడు 4 స్థానాల్లో వాళ్ళు గెలుపొందినట్టు తెలుస్తోంది. ఇప్పుడు 20 స్థానాల్లో కంటెస్ట్ చేశారు, కేవలం ఒకే ఒక్క స్థానంలో వాళ్ళు గెలిచారు. సో ఐ డోంట్ ఎగ్జాక్ట్లీ రిమెంబర్ 2027 ఇప్పుడు కంటెస్ట్ చేసింది 27 అని ఎగ్జాక్ట్ గుర్తులేదు. బట్ ఒక్క స్థానంలో గెలిచారు. ఇందాక మీరు చెప్తున్నట్టుగా 7% వాళ్ళకి ఓట్ షేర్ తగ్గింది. సో ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఒకటి ఏంటంటే అన్నామలై యొక్క ఫ్యాక్టర్ కావచ్చు. అయితే అట్ ది సేమ్ టైం బీజేపీ గత కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు ప్రతిసారి హిందీని ఇంప్లిమెంట్ చేయాలనుకోవడం కానీ లేకపోతే కొంత తమిళనాడు రాజకీయాలని, అంటే వాళ్ళు ఇందాక చెప్పినట్టుగా ద్రవిడియన్ పార్టీలు అక్కడ ఉన్నటువంటి కల్చర్ వాళ్ళు ఎగ్జాక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలి, మాపై ఎవరు ఇంపాక్ట్ ఉండకూడదనే ఆలోచనతో పబ్లిక్ ఉంటూ ఉంటారు. సో అలాంటప్పుడు బీజేపీని ఇక్కడ యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా లేరు కాబట్టి ఈ రిజల్ట్స్ వచ్చాయని కూడా భావించవచ్చు. వాళ్ళు కంటెస్ట్ చేసినటువంటి స్థానాలతో పోలిస్తే వాళ్ళు గెలిచింది కేవలం ఒకే ఒక్క సీటు. అంటే ఇక్కడ ఇంట్రెస్టింగ్గా వాళ్ళు పబ్లిక్ యాక్సెప్టెన్స్ లేదు, కానీ యాక్సెప్టెన్స్ లేకపోయినా కూడా రాజకీయాలు ఎలా శాసించగలుగుతారు అనే దానికి ఇది ఒక నిదర్శనంగా చూడాలి. మార్చ్ ఆర్ఎన్ రవి ఎవరైతే ఇక్కడ గతంలో తమిళనాడు గవర్నర్గా పనిచేశాడో ఆయన వెస్ట్ బెంగాల్ ట్రాన్స్ఫర్ చేశారు. అక్కడ బీహార్లో ఉన్నటువంటి గవర్నర్ని తీసుకొచ్చి ఇప్పుడు ఫుల్ టైం ఇన్ఛార్జ్ గవర్నర్గా తమిళనాడు నియమించారు. మార్చ్లో జరిగింది. అంటే వాళ్ళు అప్పుడే డిసైడ్ అయిపోయారు
ఒకవేళ కనుక ఏదైనా జరగరాని జరిగితే వీఆర్ రెడీ టు ప్లే అవర్ పాలిటిక్స్ అన్నట్టుగానే బీజేపీ సిద్ధమైందన్నట్టుగా అక్కడ పబ్లిక్ భావిస్తున్నారు. ఎగ్జాక్ట్గా గతంలో యడ్యూరప్ప కర్ణాటక విషయంలో యడ్యూరప్ప సీఎంగా ఉన్నప్పుడు కూడా ఆయనకి మెజారిటీ లేదు, బట్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఆయన. ఆ తర్వాత గతంలో బీహార్లో కూడా ఇదే జరిగింది. సో చాలా సందర్భాల్లో జరిగింది ఇది. ఏమని అక్కడ ఫుల్ మెజారిటీ బలం లేకపోయినా కూడా ప్రమాణ స్వీకారం. అంతెందుకు అటల్ బిహారీ వాజ్పేయిగా ఉన్న సమయంలో ప్రధానమంత్రిగా కూడా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు ఫుల్ మెజారిటీ లేకపోయినా. ఆ తర్వాత గవర్నమెంట్ 11 డేస్కే పడిపోయింది. సో ఇక్కడ ఫ్లోర్ టెస్ట్కి ఫెయిల్ అయితే కనుక గవర్నమెంట్ పడిపోయే అవకాశం ఉంటుంది. బట్ విజయ్ ఏమంటున్నాను, నేను ఫ్లోర్ టెస్ట్ సిద్ధంగా ఉన్నా, నా బలాన్ని నేను అసెంబ్లీలో నిరూపించుకుంటానని చెప్తున్నప్పటికీ వీళ్ళంతా గేమ్ ఆడుతూ ఉన్నారు. సో అన్నా డిఎంకే రెండు కలిసిపోతాయి. ఇక్కడ ద్రవిడియన్ పార్టీస్ మాత్రమే ఉండాలి. టీవీకేకి అవకాశం ఇస్తే మా పార్టీలు ఏదో ఒకటి అయితే డిఎంకే కానీ అన్నా డిఎంకే కానీ కుప్పగూలిపోయే అవకాశం ఉందని భావిస్తున్నారు. అందుకే స్టాలిన్ అండ్ పళనిస్వామి కలవడానికి సిద్ధంగా ఉన్నారు అనే రకంగా ఒక చర్చ అయితే మొదలైంది. కానీ నిజంగా వాళ్ళిద్దరు కలిశారంటే కనుక డెఫినెట్గా విజయ్కే బలం అవుతుంది. బికాజ్ ఇన్ని రోజుల పాటుగా ఓట్లు చీలికలయ్యాయి. ద్రవిడియన్ పార్టీస్గా 10 సంవత్సరాలుగా పరిపాలించిన పార్టీ అన్నా డిఎంకే ఒకటి ఉంది, డిఎంకే ఉంది. చాలా చరిస్మాటిక్ లీడర్స్ ఉన్నారు. స్టాలిన్, పళనిస్వామి ఇంతటి చరిస్మా ఉన్నప్పటికీ టీవీకే విజయ్ ఒక ఫ్లోలో గెలుచుకుంటూ వచ్చారంటే అప్పటికి ఓట్లు చిల్లకు కూడా ఇంత మెజారిటీ వచ్చింది ఆయనకి. ఒకళ్ళు ఇద్దరు కలిసిపోతే విజయ్కి ఇంకా అడ్వాంటేజ్. అఫ్కోర్స్ ఆయన ఒకవేళ ప్రతిపక్షంలో ఉన్నా కూడా వచ్చేసారి మాత్రం నిజంగా తమిళనాడు ప్రజలు తూర్పార పట్టేస్తారు డెఫినెట్గా. ఎందుకంటే వాళ్ళకి యాక్సెప్టెన్స్ లేదు ఆ స్థాయిలో. విజయ్కి అంతటి స్థాయిలో మద్దతు వచ్చింది. విజయ్కి ఇప్పుడు గవర్నమెంట్కి అవకాశం కల్పిస్తేనే అన్నా డిఎంకే కానీ డిఎంకే పార్టీ కానీ ఫర్దర్గా వాళ్ళు కొంత ప్రొసీడ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. లేదంటే కనుక డెఫినెట్గా టీవీకే విజయ్ ఆయనకు వచ్చేటువంటి ఫ్లోలో ఆయన డెఫినెట్గా తమిళనాడులో మళ్ళీ శాసించే అవకాశం ఉంది. ఇంకొక ఇంట్రెస్టింగ్ మాట, 107 అంటే 108 స్థానాలు గెలిచింది టీవీకే పార్టీ, కానీ 2 స్థానాల్లో విజయ్ గెలిచారు కాబట్టి 107. ఒకవేళ కనుక మీరు గవర్నమెంట్ ఫామ్ చేస్తే 107 స్థానాలు నేను రాజీనామా చేస్తానని చెప్పి విజయ్ చెప్పుకొచ్చారని కూడా చెప్తున్న నేపథ్యంలో అది సాధ్యం అవుతుందా అంటే డెఫినెట్గా ఇప్పటికిప్పుడు అది సాధ్యం కాకపోయినా రేపటి రోజున గవర్నమెంట్ ఫార్మేషన్ అయిన తర్వాత కూడా ఆయన రాజీనామా చేసినా కూడా మళ్ళీ ఉప ఎన్నికలు వస్తే అన్డౌటెడ్గా విజయ్కి వన్ సైడ్గా పబ్లిక్ ఇచ్చే అవకాశం ఉంది. బికాస్ పబ్లిక్ అక్కడ చూస్తున్నారు, విశ్వసిస్తున్నారు. విజయ్ని ఇంతలా తిప్పల పెడుతుంటూనే అక్కడ తమిళనాడు పబ్లిక్ మొత్తం కూడా రివాల్ట్ అవుతూ ఉన్నారు. జెన్జీ కిడ్స్ కానీ యంగ్ బాయ్స్ కానీ యంగ్ లేడీస్ కానీ అందరూ కూడా రివోల్ట్ అవ్వడం స్టార్ట్ చేశారు. విజయ్ని ఇంకా ఇలాగే ఇబ్బందులు పెట్టాల్సి వస్తే కనుక డెఫినెట్గా డిఎంకేకి కానీ అన్డీఎంకి కానీ చాలా పెద్ద ప్రమాదం అయితే వాటిలో అవకాశం ఉంది. ఇక ఒకసారి ఇప్పుడు ప్రస్తుతానికి చెన్నైలో టీవీకేకి సంబంధించిన కార్యకర్తలు కానీ లేకపోతే కాంగ్రెస్ కూడా ఒక ప్రొటెస్ట్ని ఇవాళ చేస్తామని చెప్పుకొచ్చారు. దానికి సంబంధించి ఏంటి లేటెస్ట్ అప్డేట్? ఏమన్నా అక్కడ అవాంఛనీయ ఘటనలు స్టోర్ చేసుకునే అవకాశం ఉందా? ఎలా ఉంది సిచ్యువేషన్ ప్రస్తుతానికి? ఎగ్జాక్ట్లీ అంటే గవర్నర్ సిస్టమ్ని ఉపయోగించి బీజేపీ డ్రామాలు ఆడుతోంది, గేమ్స్ ఆడుతుంది అనేది సౌత్ ఇండియాలో మోస్ట్లీ డిఎంకే స్టాలిన్ ఫేస్ చేసిందే, కేరళలో పినరై విజయన్ గతంలో ఉన్నప్పుడు ఆయన ఫేస్ చేసిందే, ఇక్కడ తెలంగాణలో గతంలో కేసీఆర్ ఫేస్ చేసింది అందరూ చెప్తున్నమాట. సో గవర్నర్ని ఉపయోగించి ఇప్పుడు మళ్ళీ టీవీకే విజయ్ని ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకుంటున్నారు అని చెప్పి కాంగ్రెస్ అండ్ టీవీకే భావిస్తున్నాయి. కాబట్టి ఇవి రెండు కూడా లోక్ భవన్కి వ్యతిరేకంగా అక్కడ ముట్టడి చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడుతున్నారు. ఇది కొంత సివియర్గా నడుస్తోంది. బట్ ఇక్కడ నిన్న ఆల్రెడీ గవర్నర్ ఏం చేశారంటే ఈ కాల్ ఇవ్వగానే వెంటనే డీజీపీకి సిఎస్కి ఆదేశాలు జారీ చేసి శాంతి భద్రతల విషయం పైన ఎప్పటికప్పుడు నాకు నివేదిక ఇవ్వనంటూ అని చెప్పుకొచ్చారు. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్గా కళ్యాణ్ ఒక విషయం ఏంటంటే ఎప్పుడైనా కూడా డిసెంట్రలైజ్డ్గా ఉంటేనే పరిపాలన కరెక్ట్గా ఉంటుంది. ఒక సెంట్రలైజ్డ్గా ఉన్నప్పుడు డెఫినెట్గా పొరపాట్లు వస్తూ ఉంటాయి. గవర్నర్ ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే ఇక్కడ రాష్ట్రపతి పాలన కొనసాగుతుందన్న చందంగా ఆయన రివ్యూలు పెడుతున్నారు, డీజీపీని కలుస్తున్నారు, సిఎస్ నుంచి ఆదేశాలు జారీ చేసి ఆయన కొన్ని ఎంక్వైరీ రిపోర్ట్స్ తెచ్చుకుంటున్నారు. రాష్ట్రపతి పాలన కొనసాగుతున్నట్టుగా చేయగలుగుతున్నారు. ఇప్పటికిప్పుడు ఒక 2-3 రోజుల పాటుగా, వారం రోజుల పాటుగా ఎంజాయ్ చేయొచ్చు ఆ ఫీల్ని, లేకపోతే ఆ రివ్యూస్ ఎంజాయ్ చేయొచ్చు. బట్ ఆ తర్వాత అయినా కనుక డీసెంట్రలైజ్ చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో ప్రజాప్రతినిధులు ఉంటే తప్ప ఇటువంటి కంట్రోల్లోకి వచ్చే అవకాశం లేదు. సో రాష్ట్రపతి పరిపాలన చందంగా గవర్నర్ బిహేవ్ చేస్తున్నారనేది కూడా అక్కడ కొంత పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తున్నమాట. రైట్ మనోజ్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద డిఎంకేతో కలిసి వెళ్లేందుకు ఇటు పళనిస్వామి మొగ్గు చూపిస్తున్నారు, అందుకే బీజేపీని పక్కన పెట్టే ప్రయత్నం చేస్తారు. ఇటు అన్నమలైని బీజేపీ ప్రెసిడెంట్గా తొలగించమని కోరింది కూడా పళనిస్వామి సీట్ షేరింగ్ విషయంలో కూడా మొదటగా డిఎంకేకి అలయన్స్లో ఉన్న మిగతా పార్టీలకి సీట్ షేరింగ్, వాళ్ళకి ఎక్కడ ఏ కాన్స్టిట్యున్సీస్లో సీట్స్ కావాలో ముందు చర్చించిన తర్వాత మిగిలిన వాటిని బీజేపీకి ఇచ్చారంటూ కూడా వాదిస్తున్నారు. మొత్తం మీద బీజేపీ అయితే చాలా అసంతృప్తిగా ఉంది. ఏఐడిఎంకే బీజేపీని పక్కన పెట్టే ప్రయత్నం చేస్తుందా, ఎన్డీఏ కూటమిని పక్కన పెట్టే ప్రయత్నం చేసి డిఎంకేతో కలిసి ఎలక్షన్లలో ప్రభుత్వాన్ని ఫామ్ చేసే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఇటు గవర్నర్ అయితే చాలా క్లియర్గా అవాంఛనీయ సంఘటనలు అలాంటి ఘటనలు జరగకుండా చూసుకోవాలంటూ ఇటు డీజీపీని కలవడం జరిగింది. డీజీపీ నుంచి అలాగే సిఎస్ నుంచి, చీఫ్ సెక్రటరీ నుంచి ఎప్పటికప్పుడు నివేదికని కూడా ఆయన
తెప్పించుకోవడం జరుగుతుంది. సో ఓవరాల్గా ఇంట్రెస్టింగ్ టర్న్అవుట్ అని చెప్పొచ్చు. రాష్ట్రంలో జరిగిన ఇప్పటిదాకా తమిళనాడు రాష్ట్రానికి మాత్రమే రాజకీయాలు పరిమితమే అనుకున్నాం, కానీ కేంద్రానికి సంబంధించిన నేషనల్ పార్టీస్ని కూడా ప్రస్తుతానికి నేషనల్ పార్టీస్ ఇన్వాల్వ్మెంట్ కూడా జరుగుతుంది. ఎంతో కొంత తమిళనాడులో బీజేపీని అవుట్స్ట్ చేసే ప్రయత్నం ఖచ్చితంగా ఏఐడిఎంకే అలాగే మిగతా పార్టీలన్నీ కుట్ర చేస్తున్నాయి అంటూ అమిత్ షా చాలా సీరియస్ అయ్యారు. దీనిపైన ఒక నివేదికని అక్కడ ఉన్న నాయకుల నుంచి ఒక నివేదికను కూడా కోరినట్టు తెలుస్తుంది. 2024 లోక్సభ ఎన్నికలలో ఒకసారి చూస్తే కనుక 11.24%, 11% ఓటు షేర్ని రాష్ట్రం మొత్తంగా బీజేపీ కైవసం చేసుకోగలిగింది. కానీ 2026 అసెంబ్లీ ఎన్నికలకి రాగానే 2.97%, ఆల్మోస్ట్ ఒక 7% డ్రాప్ అనేది నార్మల్ విషయం కాదు. అన్నమలైని పళనిస్వామి పక్కన పెట్టమని రిక్వెస్ట్ చేశారు. మరి ఆ పళనిస్వామి ఇప్పుడు అన్నమలై లేకపోవడం వల్లే బీజేపీ నష్టపోయిందని మీరు భావిస్తున్నారా? బీజేపీని పక్కన పెట్టే ప్రయత్నం పళనిస్వామి చేస్తున్నాడని మీరు భావిస్తున్నారా? ఏఐడిఎంకే అలాగే డిఎంకే రెండు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఫామ్ చేసే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారా? ఓవరాల్గా తమిళనాడు రాజకీయాలపైన విజయ్ సీఎం అవుతాడన్న దానిపైన మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.